ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. అలాగే మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి కూడా ఆత్మ నమస్కారాలు. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ ఆత్మ నమస్కారాలు. ఫిబ్రవరి నెల మొదటి రోజు మన 365 రోజుల సెషన్లో మహావతార్ ఫౌండేషన్లో ఈరోజు మనకు 34వ రోజుకు చేరుకున్నామండి. అలాగే ఫిబ్రవరి నెలలో మొదటి రోజుకు చేరుకున్నాము. కొత్తగా ఎంతోమంది వచ్చి ఉంటారు కాబట్టి డే 1 క్లాస్గా వాళ్ళకు ఉంటుందండి ఈరోజు. అందరికీ కూడా క్లాస్కు స్వాగతం. అని మేడం గారికి కూడా క్లాస్కు స్వాగతం అండి. నమస్తే. ఈ మహావతార్ ఫౌండేషన్ గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడేసి మీరు క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను మేడం. నేను మాట్లాడతాను. ఈరోజు డే 1 క్లాసు ఫిబ్రవరి నెలలో కాబట్టి కొత్తగా తెలియని వాళ్ళకు పరిచయం చేసుకుంటూ ఆ తర్వాత మనం మొదలు పెట్టుకుందాము. ఓకేనండి. కొత్తగా ఎంతోమంది క్లాస్లో జాయిన్ అవుతూ ఉంటారు. మన మహావతార్ ఫౌండేషన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ నేను చెప్పి ఆ తర్వాత ఈరోజు సబ్జెక్ట్లోకి వెళ్దాము. ఈ మహావతార్ ఫౌండేషన్ అనేది 2009లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా స్థాపించబడిందండి. ఈ సంస్థ ఓనర్ వచ్చేసి రంగనాథ్ గారు. సార్ బెంగళూరులో ఉంటారు. ఆ, ముందు ఆఫ్లైన్ క్లాసులే సార్ నిర్వహించేవాళ్ళు. అలాగే ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆ టైం నుంచి జూమ్ సెషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ 4 భాషల్లోనూ ఈ జూమ్ సెషన్స్ అనేది జరుగుతుందండి. అలాగే తెలుగులో పొద్దున్నే 5 గంటలకును రాత్రి 9 గంటలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు 16 సెషన్లు, అంటే ఇప్పుడు 16వ బ్యాచ్ నడుస్తోందండి మనది. ఈ 16వ బ్యాచ్ మనం ఏం చేసేసామంటే 15వ బ్యాచ్ నుంచి 365 రోజుల సెషన్ అనేది దీన్ని మొదలు పెట్టడం జరిగింది జనవరి నుంచి. ఆ, రాత్రి సెషన్ అనేది అలా ఇది ఈ జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు ఈ 365 రోజుల సెషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు సోమవారం నుంచి శుక్రవారం వరకు, అంటే సోమవారం నుంచి గురువారం వరకు మాస్టర్స్ రావడము, క్లాసులు చెప్పడము, మనకు ఆత్మజ్ఞానం అందించడము జరుగుతుంది. శుక్రవారం రోజు సమగ్ర జీవన శైలి అనే కాన్సెప్ట్ జరుగుతుందన్నమాట. అందులో మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం మనం తీసుకోకూడదు, ఎలా జీవించాలి, వాడే పదార్థాలు కానీ మన జీవన విధానం కానీ ప్రతిదీ పొద్దున్నే మనము నిద్ర లేచినప్పటి నుంచి, అంటే నిద్ర లేచి మనం బ్రష్ చేసుకోవడంతో మొదలు పెడితే, అంటే ఆ బ్రష్ చేసుకునే పేస్ట్లో కూడా మనది కాదు, మన భారతీయత కాదు, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటున్నాము, అప్పుడు మొదలుపెట్టి రాత్రి నుంచి వాడే మనం ప్రతి ఐటెంలోనూ మన జీవన విధానము అనేది మర్చిపోయాము. ఎందుకంటే బ్రిటిషర్స్ వచ్చి అవన్నీ కూడా వాళ్ళ పద్ధతులకు మనం అలవాటైపోయి అన్నీ కూడా మారుతూ వచ్చేసాయి. దానికి పూర్తి మనము బా బా అంటే ఏమంటాము, పూర్తి మనం లొంగిపోయి ఉన్నాము అంతే, దాని మీద డిపెండ్ అయిపోయినాం. అలా ఉన్న వాతావరణం నుంచి అలా కాకుండా ఇప్పుడు మనం దాన్ని పూర్తిగా అంటే మార్చేయడం అనమాట. ఏమంటాము, అలా ఉండద్దండి. పొద్దున్నే మనం వేప పుల్ల కానీ లేదు పళ్ళ పొడి అలా ఉందిగా, దాన్ని వాడండి. కెమికల్స్ ఫ్రీగా ఉండండి. ఆహారంలో కూడా తినకూడని పదార్థాలు ఏంటి, ఇవన్నీ కూడా సమగ్ర జీవన శైలి. ఇంకా ఆరోగ్యం కోసం ముద్రలు, ఆక్యుప్రెషర్ పాయింట్స్, అలాగే మర్మ థెరపీ గురించి, ఇట్లా ప్రతి ఈ విధానాన్ని కూడా, మూత్ర చికిత్స గురించి కానీ ఇట్లా ప్రతిదీ కూడా ఈ సమగ్ర జీవన శైలి అనే కార్యక్రమంలో మనం తెలియజేయడం జరుగుతుంది శుక్రవారం రోజు. శనివారం రోజు వచ్చేసి ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. మీరు వారం రోజులు వస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఒకటి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆ క్లారిటీ తీసుకోవడం ఒకటి, ఇంకొకటి మీలో ఏదైనా టాలెంట్ ఉందా, పాటలు పాడచ్చు, లేదా పుస్తకాలు బాగా చెప్పేది చదివేది ఉండొచ్చు, లేకపోతే కవితలు చెప్పేది ఉండొచ్చు, లేదా సంగీతంలో టాలెంట్ ఉండొచ్చు. మీలో ఏ టాలెంట్ ఉన్నా కూడా అందులో ఆ రోజు చూపించడం జరుగుతుంది. శుక్రవారం ఏమో సమగ్ర జీవన శైలి, శనివారం రోజు ప్రత్యేక కార్యక్రమం.
ఇవి చెప్పడం జరుగుతుందండి. ఆదివారం రోజు ఆ, ఉదయం పూట విశ్వ స్వస్థ ధ్యానము, అంటే విశ్వమంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని ఆ, వరల్డ్ వెల్నెస్ మెడిటేషన్ అనేది చేయించడం జరుగుతుంది. ఇక్కడ అన్ని భాషల వాళ్ళు, అంటే తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఈ 4 భాషల వాళ్ళు కూడా కలుస్తారు. అందరితో కలిసి పొద్దున్నే 6 నుంచి 7 వరకు ఈ మెడిటేషన్ ఉంటుంది. పౌర్ణమి రోజు కూడా రాత్రి సెషన్ మనకు ఉండదు, పౌర్ణమి కూడా మెడిటేషనే ఉంటుంది. ఇది మనకు మన మహావతార్ ఫౌండేషన్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు అన్నమాట. అలాగే కొత్త వాళ్ళు వచ్చింటారు, ఏమన్నా డౌట్స్ ఉంటాయి, అవి కూడా మనం శనివారం రోజు క్లారిటీ తీసుకోవచ్చు అన్నమాట. ఈరోజు మొదటి రోజు మనకు ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, ఈ విషయాలను మనకు తెలియజేయడానికి వాణి మేడం గారు క్లాస్లోకి వచ్చారనమాట. అయితే వాణి మేడం గారు ధ్యాన జగత్ అనే పత్రిక మనందరి దగ్గర ఉంటుందండి, మోస్ట్లీ చాలామంది తెప్పించుకుంటూ ఉంటారు. ఆ పత్రికలో ఎడిటర్గా ఉన్నారు మేడం గారు. 2004లోనే మేడం గారు ధ్యానంలోకి రావడం జరిగింది. తన 40 డేస్ మెడిటేషన్లోనే పూర్తిగా తను సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా మారడము, తనకు తెలుసుకున్న దాన్ని అందరికీ శాకాహార ర్యాలీలు కానీ, అలాగే ఏమంటాము ప్రచారం, ధ్యాన ప్రచారం కానీ అలా చేస్తూ ఇప్పుడు మనకు వస్తున్న పత్రికలో పూర్తిగా ఎన్నో విషయాలు మేడం గారి ద్వారా బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్లో ఉంటాయండి అన్నీ, అన్నీ తెలుగులో ఉండవు. అలాంటివి కూడా ఎన్నో పుస్తకాలు, ఎన్నో మ్యాటర్స్ కూడా మేడం గారు ఎడిట్ చేసి చక్కగా దాన్ని తెలుగులోకి తీసుకొని వచ్చి మనందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అద్భుతమైన సేవలు అందిస్తున్నారండి ఆ రోజు నుంచి. అలాంటి మేడం గారు మన క్లాసుకు రావడము మన మహావతార్ ఫౌండేషన్ యొక్క గొప్పగా భావిస్తున్నాను, అదృష్టంగా. ఈరోజు మన క్లాస్కు రావడము, నేను మేడం గారిని ఎప్పటి నుంచో తీసుకురావాలి క్లాస్కు అని అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ అవకాశం నాకు దొరికింది. అంత గొప్ప మేడం గారు ఈరోజు మన క్లాస్కు రావడం జరిగిందండి. అందరూ కూడా క్లాప్స్ తెలియజేస్తూ మేడం గారికి స్వాగతం పలకండి. నమస్తే మేడం, మీ క్లాస్కు స్వాగతం అండి. థ్యాంక్ యూ లలిత మేడం. నా గురించి చక్కగా చెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మరి ధ్యానంలోకి రావడమే మన జీవితాలు ధన్యం చేసుకోవడము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మనల్ని అందరినీ ఈ యొక్క ధ్యాన మార్గంలో తీసుకొని వచ్చి మన జీవితాలను ధన్యం చేసుకునే అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మనందరి గురువు, దైవం, తండ్రి, తల్లి అన్ని మనకు. సో పత్రిజీకి నా యొక్క హృదయపూర్వక, ఆత్మపూర్వక ప్రణామాలు సమర్పించుకుంటూ, మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారి ద్వారా మరి రంగనాథ్ గారు అయితేనేమి, లలిత మేడం అండ్ గ్రూప్, వీళ్ళందరూ చేస్తున్నటువంటి సేవ పరమాద్భుతమైన సేవ. ఇది మాధవ సేవ. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఈ సేవ, మీరు ఇలా జూమ్ సెషన్ల ద్వారా చేస్తున్నటువంటి ఆత్మ జ్ఞాన కార్యక్రమాలు, మరి ధ్యాన కార్యక్రమాలు ఏవైతే ఉందో, దీని ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ స్వరూపాలను తట్టిలేపుతున్నారు. మీరు వారిలో ఉన్న భగవంతులను తట్టిలేపుతున్నారు. అంటే ఇది మాధవ సేవ. సో మరి రంగనాథ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి 365 రోజుల పాటు ఇలా కంటిన్యూస్ గా ఒక యజ్ఞం లాగా ఇలాంటి కార్యక్రమాలను చేయడం అన్నది మామూలు విషయం కాబట్టి, ఎందుకంటే ఎన్నో కుటుంబపరమైన బాధ్యతలు ఉంటాయి, ఎన్నో అంటే ప్రోగ్రామ్స్ అటెండ్ చేయాల్సి ఉంటుంది, ఎంతో మరి పిల్లలను చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఒకలాగా గడవదు మనకి. అయినా కానీ దీనిని ఇంత కన్సిస్టెంట్ గా మరి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ధ్యానంలోని గొప్పతనం అందాలి అని చెప్పి వారు రంగనాథ్ గారు అండ్ టీం చేస్తున్నటువంటి ఈ యొక్క 365 రోజుల కార్యక్రమం, మళ్ళీ దీంట్లో వెరైటీగా 4 రోజులు ఒకలాగా, మళ్ళీ ఇంకొక రోజు ఒకలాగా, ఇంకో రోజు ఒకలాగా, చాలా అద్భుతంగా ఉంది మేడం. మెనీ మెనీ థ్యాంక్స్. అంటే చాలా క్రియేటివ్ గా మీరు వర్క్ చేస్తున్నారు, ఎవరికి ఎక్కడ బోర్ కొట్టకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనము ఈరోజు నిజంగా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ మీద నాకు అవకాశం ఇచ్చినందుకు నేను మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మనకు ధ్యానంలోకి రాకముందు ఒక జీవితం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక జీవితం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే
మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత ఒక 40 days మెడిటేషన్ సిన్సియర్ గా చేసిన తర్వాత కంప్లీట్ లైఫ్ యూటర్న్ తిరిగిపోతుంది అనమాట. అలా నా జీవితం కూడా అలా యూటర్న్ తిరిగింది కాబట్టి నేను మీ అందరి ముందు ఇంత ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతాను. ధ్యానంలో ఉన్న గొప్పతనం మనకు 100% లాభాలు కాదండి, 200% లాభాలు ఇస్తుంది, 1000% లాభాలు ఇస్తుంది. ఇది నా జీవితమే గొప్ప ఉదాహరణ. సో మరి అందరికీ మాస్టర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ధ్యానం అనేది చాలా గొప్ప వరము. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో ఒక అద్భుతమైన శ్లోకం ద్వారా ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారు. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. అంటే కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రం తోటి సమానం. పూజా కోటి సమం స్తోత్రం అంటే మనము రోజొక్కసారి పూజ చేసుకుంటూ పోయినా సంవత్సరానికి 365 రోజులు 365 పూజలు చేసిన కోటి పూజలు చేయాలంటే కొన్ని వందల జన్మలు గడపాలి. అలా కొన్ని వందల జన్మల పాటు పూజలలో రకరకాల స్టేజెస్. ఫస్ట్ స్టేజిలో మనము ఏం లేదు, మనకు పూజ అంటే తెలియదు, భగవంతుడు అంటే తెలియదు, ఏం తెలియదు. ఏదో వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి, అక్కడ వెళ్తాము, చూస్తాము, ఓహో విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అంటే ఓహో అనుకుంటాము. పంతులు గారు అక్కడ పూజలు చేస్తుంటే అలా చూస్తూ ఊరుకుంటాం కళ్ళప్పటించి. ఆ తర్వాత కొన్ని జన్మలు అలా గడిచిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే స్వంతంగా పూజలు చేయడం మొదలు పెడతాం. ఆ పంతులు గారు చదువుతున్న మంత్రాలను మనమే చదవడం మొదలు పెడతాము. ఆ నిత్య పూజ విధానాన్ని మనం చేయడం మొదలు పెడతాము. చివరికి ఏమైతుందంటే మన ఇంట్లోనే ఒక పూజా మందిరాన్ని ఏర్పరచుకొని అక్కడ మనము టెంపుల్లో గుళ్ళో ఎంత అద్భుతంగా జరుగుతుందో అలాంటిది మన ఇంట్లో కూడా చేస్తాం అనమాట. అలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా చిట్ట చివరి భక్తి ఆ పూజలు అనేటువంటి చిట్ట చివరి స్టేజీలో మనకు తెలియకుండానే మన లోపల పూజలన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దానినే మనము స్వస్వరూపానుసంధానం భక్తిరిత్య విధీయతే అంటే మన యొక్క స్వస్వరూపంలో ఆ భగవంతుడిని దర్శించుకుంటూ ఆ మన యొక్క భగవంతుడి యొక్క స్వస్వరూపానికి మనలోనే మనము అర్చనాది కర్మ చేసుకుంటూ మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటది అన్నమాట ఆ పూజ అనేది. అలా ప్రమేయం పూజలు జరిగినటువంటి ఫైనల్ స్టేజ్ అది భక్తికి పరాకాష్ట, పూజలకు పరాకాష్ట స్టేజ్ లోంచి మనము స్తోత్రం అనే స్టేజ్ లోకి వెళ్తాం అనమాట. ఇప్పటికి మనకు కొన్ని వందల జన్మలు గడిచిపోతాయండి. అంటే రిఫైన్ అయ్యి 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 అనే స్టేజ్ దాటాం అనమాట. అప్పుడు గాని మనకు ఒక స్తోత్రము అనే ఒక స్టేజ్ లోకి వెళ్తాం మనం. ఆ స్తోత్రం అనే స్టేజీలో స్తోత్రం అంటే స్తుతించడం. ఎవరిని స్తుతించడం? ఇక్కడ పూజలు అనే స్టేజ్ లో మనము భగవంతుడిని గుర్తించాం. ఎవరు భగవంతుడు? ఆ విగ్రహంలో భగవంతుడా, పటంలో భగవంతుడా, లేకపోతే గుళ్ళో భగవంతుడా, లేకపోతే ఎక్కడో తీర్థక్షేత్రంలో ఉన్న భగవంతుడా అని వెతికి 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 మనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అన్న సంగతిని గుర్తిస్తాం అనమాట. స్వస్వరూపాన్ని గుర్తించుకుంటాం అనమాట. గుర్తించుకున్న తర్వాత స్తుతించడం మొదలు పెడతాం, స్తోత్రం చేయడం మొదలు పెడతాం. ఈ స్తోత్రాలు కూడా మళ్ళీ దాంట్లో కూడా స్టేజెస్ అనమాట. ఎందుకంటే రోజు కొన్ని స్తోత్రాలు చదువుతుంటే మరి కోట స్తోత్రాలు కావాలంటే కొన్ని వందల జన్మలు రిఫైనింగ్ ప్రాసెస్ నడుస్తుంది అనమాట. మొదటి స్థాయిలో ఎవరో స్తోత్రాలు చదువుతుంటే వింటుంటాం అనమాట, అమాయకంగా ఓహో అనుకుంటాం. అది చదవచ్చు అని కూడా తెలియదు మనకు. ఆ తర్వాత వింటాం, ఆ తర్వాత మనం చదవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే స్తోత్రాలు స్తుతులు అన్నవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయన్నమాట. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటది దాంట్లో. ఓం భూర్భువ స్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని మనం గనక గాయత్రి మంత్రాన్ని చదవాలి అంటే ఆ చదవడానికి మన నాలికకు ఒక అర్హత ఉండాలి. ఆ బీజాక్షరం పలకడానికి మన నాలిక మీద సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. ఇది ఉంటేనే ఆ బీజాక్షరం మన నాలిక మీద పలకగలుగుతుంది. అందరు పలకలేరండి, కోటాను కోట్ల మానవులు ఉన్నారు, అందరు పలకలేరు ఆ బీజాక్షరం. అలాగే మరి అష్టాక్షరి, పంచాక్షరి, తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని ఇలాంటి బీజాక్షరాలన్నీ మన నాలిక మీద పలకాలంటే కొన్ని వందల జన్మల పరిశుద్ధంగా మనం మారిన తర్వాతే మన నాలిక మీద స్పష్టంగా పలుకుతాయి అన్నమాట. సో ఇలా స్తోత్రాలను వింటూ కొన్ని జన్మలు, పాడుతూ కొన్ని జన్మలు,
ఆ తర్వాత మన ప్రమేయం లేకుండానే మన లోపల మనం ఏ పని చేసుకుంటున్నా కానీ ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాలు, లలితా స్తోత్రాలు నడుస్తూనే ఉంటాయి అన్నమాట. అలా మన శరీరంలో ఉన్న ప్రతి కణం వైబ్రేట్ అవుతూ ఉంటది అనమాట ఆ స్తోత్రం తోటి. విశ్వం విష్ణు వషట్కారో నడుస్తూనే ఉంటది. ఆ విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం నడుస్తూనే ఉంటది అన్నమాట. అలా శివస్థుతులు నడుస్తూనే ఉంటాయి. మనం ఏమి చదవక్కర్లేదు. మనం ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, మనం ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా, మనకు తెలియకుండానే మన లోపల ఉన్న ప్రతి కణం మనలాగా ఆ స్తోత్రాలను చదివేసుకుంటూ ఉంటది అనమాట. సో ఇలాంటి ఫైనల్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత మనము జపము అనే స్థాయికి వెళ్తాం అనమాట. అంటే చూడండి, పూజలలో కొన్ని వందల జన్మలు గడుపుతాం, స్తోత్రాలలో కొన్ని వందల జన్మలు గడిపి అప్పుడు జపం అనే స్టేజ్కి వెళ్తే అక్కడ మళ్ళీ ముందు ఎవరో జపం చేస్తుంటే వింటాం, ఆ తర్వాత మళ్ళీ మనం జపం చేస్తుంటాం, ఆ తర్వాత పైకి గట్టిగా జపం చేస్తాం, లెక్కలు పెట్టుకుంటూ చేస్తాము, ఆ తర్వాత మౌన జపాలు చేస్తాం, ఆ తర్వాత అసలు ఏ పని చేస్తున్నా సరే మన లోపల ఆ జపం అనేది నడుస్తూనే ఉంటుంది. దానికి లెక్కలు పత్రాలు ఏమీ ఉండవు అనమాట. నిద్రలో కూడా ప్రతి ఒక్క కణం ఆ జపాన్ని తప్పిస్తూ జపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలా జపం అనే స్టేజ్ నుంచి దాటిన తర్వాత పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యానం. కోటి జపాలు, కోటి అన్ని కొన్ని వందల జన్మాలు ఆ జపంలో మొత్తం లీనమైపోయి మన శరీరంలో ప్రతి ఒక్క కణము ఆ జపాలను చేస్తూ ఉన్నటువంటి స్థాయిలో, స్టేజ్ లో మనము ధ్యానంలోకి ప్రవేశిస్తామన్నమాట. ఇక్కడ మనము ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే పూజలు అన్నవి మూలాధార చక్రం స్థాయి అన్నమాట. ఇక్కడ భయం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆ భగవంతుడు మనం ఏదైనా తప్పులు చేస్తే ఆ భగవంతుడు మనం శిక్షిస్తాడు అన్న భయంతో మనము ఆ పూజలను చేస్తూ ఉంటాం అన్నమాట. సో అంటే భయం అనేది మూలం అక్కడ. ఎవరో మనల్ని శిక్షిస్తారు అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాం కదా, అదే పూజలు చేయడం అన్నమాట. సో అలాంటి స్థాయి అంటే భయం అనే స్థాయి, మూలాధార చక్రం స్థాయి నుంచి మనము జలతత్వంలో ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రాన్ని దాటుతాం, దగ్గరికి వచ్చేస్తాం అనమాట. ఈ పూజలలో ఎప్పుడైతే మనము స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే అని తెలుసుకుని మనమే అసలైన భగవత్ స్వరూపము అనే సంగతి తెలుసుకున్నప్పుడు మరి మనం ఎవరికి భయపడతాము? మనలోనే సొంత బాధ్యత వస్తుంది కదా, ఎందుకు తప్పెందుకు చేస్తున్నాం మనము అన్న సంగతి మనకే తెలుస్తుంది కదా. సో తప్పు మనము చెయ్యకూడదు, మనము కరెక్ట్ ఇలా ఒక భగవంతుడిలాగా ఆ యొక్క భగవత్ లక్షణాలతోటి మనం జీవించాలి అని ఒక బాధ్యత వస్తుంది అనమాట. అప్పటి వరకు భయము బాధ్యతగా మారినప్పుడు మనము మూలాధార చక్రాన్ని దాటి స్వాధిష్టాన చక్రం దగ్గరికి వస్తాం. స్వాధిష్టాన చక్రంలో మనకు ఒక అభద్రతా భావం అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ రేపు ఏమైతుందో, ఎల్లుండి ఎట్లుంటదో, ఈ రోజు బాగానే ఉంది కానీ రేపటి సంగతి ఏంటో అనే ఒక తెలివని ఒక అభద్రతా భావం అనేది ఉంటుంది అనమాట. సో ఈ స్తోత్రాలు అనే స్థాయిని దాటేసరికి మనలో అభద్రతా భావాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. సో మన యొక్క స్వాధిష్టాన చక్రం చక్కగా విచ్చుకుంటుంది అనమాట, వికసిస్తుంది అనమాట. నీటి భూతత్వం మూలాధార చక్రంది, జలతత్వం అన్నది స్వాధిష్టాన చక్రం యొక్క తత్వం అన్నమాట. అంటే ప్రపంచంలో ఉన్న మహా సృష్టిలో ఉన్న జల శక్తి అంతా కూడా మనము గ్రహిస్తూ మనల్ని మనం ఫ్లెక్సిబుల్ గా చేసుకుంటాం అన్నమాట. జలం అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ. ఎక్కడికంటే అక్కడికి ప్రవహిస్తూ ఉంటుంది. కుండలో పోస్తే కుండ షేప్ వస్తుంది, బకెట్ లో పోస్తే బకెట్ షేప్ వస్తుంది, సీసాలో పోస్తే సీసా షేప్ వస్తుంది అనమాట. అంటే మనం కూడా ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉండడం నేర్చుకుంటాం అనమాట. సో ఇటు స్తోత్రాలలో మనం పర్ఫెక్ట్ అవుతాము, ఇటు మన స్వాధిష్టాన చక్రాన్ని కూడా మనం చక్కగా ఉత్తేజితం చేసుకుంటూ మనం మణిపూరక చక్రం అంటే మన నాభి భాగంలో ఉండేటువంటి మణిపూరక చక్రం దగ్గరికి చేరుకుంటాం అనమాట. ఈ మూలాధార చక్రం అనేది మన యొక్క వెన్నెముక చిట్ట చివరి భాగంలో ఉంటుంది. స్వాధిష్టాన చక్రం అన్నది మన యొక్క పొత్తి కడుపు భాగంలో ఉంటుంది. మూలాధార చక్రం అన్నది మన యొక్క నాభి భాగంలో ఉంటుంది. అక్కడికి వస్తాం అనమాట. అక్కడ మన లోపల ఉన్నటువంటి సకల అహంకారాలు, నేను, నాది అన్న అహంకారం అంతా పోయి నేను ఈ మహావిశ్వంలో ఒక భాగాన్ని, అంతా నేనే, నాలోనే అంతా ఉంది, అంతా మనమే, నేను నాది అన్నది పోయి మనము అన్నటువంటి భావనలు మనలోకి వచ్చినప్పుడు మన యొక్క అగ్నితత్వంతో నిండినటువంటి మణిపూరక చక్రం చక్కగా వికసిస్తుంది. జపాలు తప్పించిపోతాం అనమాట. జపం తోటి మన యొక్క శరీరాన్ని తప్పుప చేసుకుంటూ మనము ఆ యొక్క అదే మన మణిపూరక చక్రాన్ని చక్కగా దాటుకోగలుగుతాం అన్నమాట. ఈ మూడు కూడా
క్రింది స్థాయి చక్రాలు అంటారు. ఇవన్నీ ప్రపంచంతో కలిసి ఉన్నటువంటి చక్రాలు అన్నమాట. అంటే మనం ప్రపంచంలో అందరితోటి కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండాలి అని తెలియజేసే చక్రాలు అన్నమాట. భయాన్ని వదిలిపెట్టేయాలి, అభద్రతా భావాన్ని వదిలిపెట్టేయాలి, ఇతరుల మీద అధికారం చూపించాలి అన్నటువంటి తత్వాన్ని వదిలిపెట్టేసి మనం ఈ ప్రపంచంలో చక్కగా జీవిస్తే మనం హాయిగా ఉంటాము, మనతో పాటు అందరూ హాయిగా ఉంటారన్నమాట. సో ఈ 3 చక్రాల స్థాయిని దాటిన తర్వాత పైన ఉన్నవన్నీ కూడా ఉన్నత లోక చక్రాలు అన్నమాట. ఇవన్నీ భూస్తత్వానికి సంబంధించిన చక్రాలు. ప్రపంచానికి సంబంధించిన చక్రాలు అయితే మన మణిపూరక చక్రాన్ని దాటిన స్థాయిలన్నీ కూడా ఆధ్యాత్మిక లోకాలకు సంబంధించిన చక్రాలు అన్నమాట. అవన్నీ ఉన్నత స్థాయికి సంబంధించి. సో అక్కడ మనం ఏం చేస్తాము అంటే హృదయ భాగంలో ఉన్నటువంటి అనాహత చక్రం దగ్గరికి వస్తాం అన్నమాట. హృదయ భాగంలో ఉన్న అనాహత చక్రం అనేది ప్రేమ తత్వంతో నిండి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాము? పూజలు చేసాము, స్తోత్రాలు చేసాము, జపాలు చేసాము. మరి మనము అనాహత చక్రం స్థాయికి వచ్చేసరికి ఏం చేస్తామంటే హృదయ భాగము ఇది వాయు తత్వంతో నిండి ఉన్నటువంటి చక్రం అన్నమాట. వాయువు అంటే శ్వాస, మన శ్వాసతోటి కూడుకుని ఉన్నటువంటి చక్రం అన్నమాట. సో అక్కడికి వచ్చేసరికి మనము పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జప కోటి సమో ధ్యానం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలోకి వస్తాము. అంటే మనం ధ్యానంలోకి రావడానికి ఎంత ప్రాసెస్ జరిగింది చూడండి. ఎన్ని చక్రాలను మనం క్రాస్ చేస్తూ వచ్చాం చూడండి. ఎన్ని జన్మల ప్రక్షాళన మనలో జరిగిందో చూడండి. కనుక నేను ఈరోజు మన క్లాస్ కి అటెండ్ అయిన కొత్త వాళ్ళందరికీ చెప్పేది ఏమిటంటే, మీరు ఈ రోజు ఈ క్లాస్ అటెండ్ అయ్యారు అంటే అదేదో ఆషామాషిగా టైం పాస్ గా వచ్చిన వ్యవహారం కాదండి. ఎన్నో జన్మల ప్రక్షాళన వల్ల మీరు ఈ రోజు ధ్యానంలోకి వచ్చి ఈ యొక్క ధ్యాన క్లాస్ లో మీరు పాల్గొంటున్నారు. కనుక ప్రతి ఒక్కరికి కూడా అనేక జన్మల చరిత్ర ఉంటుంది. ఆ జన్మ చరిత్రలను పట్టే మనము అంటే నిన్నటిని బట్టే రేపటి యొక్క ప్లానింగ్ ఉంటుంది అనమాట. సో ఈ రోజు మనమంతా ధ్యానంలోకి వచ్చామంటే అనేక జన్మల ప్రక్షాళన మన ఆత్మకు జరుగుతూ వస్తుంది. సో ఎప్పుడైతే మనము అనాహత చక్రం స్థాయికి వస్తామో ధ్యానంలోకి వెళ్తాం అనమాట. ఆ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ వాయు తత్వంలోని శక్తిని అంతా గ్రహిస్తూ మనము చక్కగా కళ్ళు మూసుకొని హాయిగా ఒక దగ్గర కుదురుగా కూర్చుని చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి మన లోపలికి మనం అంతరంగ ప్రయాణం చేస్తాము. భయాలను పోగొట్టుకోవాలన్నా, అభద్రతా భావాన్ని పోగొట్టుకోవాలన్నా, అధికారం అహంకారం అనే ఒక లక్షణాలను పోగొట్టుకోవాలన్నా మనం బాహ్య ప్రపంచంలో మాత్రమే ఎక్సర్సైజులు చేయాలన్నమాట. కానీ మనల్ని మనం తెలుసుకునేటువంటి ధ్యాన ప్రక్రియలో మనము బాహ్య ప్రపంచంతో మనకు సంబంధం లేదు. కళ్ళు మూసుకొని మన అంతరంగంలోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అంతరంగం అన్నది 90% మనల్ని మనకు తెలియజేస్తే బాహ్య ప్రపంచం అన్నది 10% మనకు తెలియజేస్తుంది అనమాట. కనుక మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేసి మన లోపల ఉన్నటువంటి 90% అంతరంగ ప్రపంచాన్ని తెలుసుకుంటాము, కళ్ళు తెరిచిన తర్వాత మనకు కనిపించే బాహ్య ప్రపంచంలో ఉన్న 10% లైఫ్ ను మనం హ్యాపీగా లీడ్ చేసేస్తాం అనమాట. అందుకే ఎవరైతే ధ్యానంలోకి వస్తారో చక్కగా 40 days ధ్యానం చేసి తమను తాము తెలుసుకుంటారో, తమ అంతరంగంలోకి ప్రయాణం చేసి అక్కడ ఉన్న 90% ప్రపంచాన్ని తెలుసుకుంటారో వాళ్లకు తర్వాత జీవితం నల్లేరు బండి మీద నడకలాగా అయిపోతుంది అనమాట. వెరీ సింపుల్ నడక అయిపోతుంది అనమాట. అంతకు ముందు సమస్యలు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి సమస్యలు. కానీ అంతకు ముందు సమస్యలకు చచ్చిపోదాం రా బాబు అని అనిపించేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వచ్చే సమస్యలు మనకు ఒక ఆటలాగా అయిపోతాయి అనమాట. జస్ట్ ఒక ప్లే చిటికలో అవి వాటంతటాగే గడిచిపోతుంటాయి అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే మనము పూజలు స్తోత్రాలు జపాలలో ఉంటామో అప్పుడు మనము మన జీవితాన్ని మనమే నడుపుకుంటాం అనమాట. అప్పటి వరకు మనం ఎవరో భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు, మనల్ని హెల్ప్ చేస్తాడు అని అనుకుంటూ మనము ఆ యొక్క ప్రక్రియలు చేస్తూ ఉన్న వాళ్ళము. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరైతే భగవంతుడు మనమే స్వస్వరూపమే భగవంతుడు అని తెలుసుకున్నామో ఆ యొక్క భగవంతుని యొక్క తత్వంతో కలిసిపోతాం అన్నమాట. మనం అదే నేనే కదా అని తెలుస్తుంది అన్నమాట. సో అలా తెలిసినప్పుడు అవే సమస్యలు మనకు చాలా ఈజీగా, ఎందుకంటే మనం అనేక జన్మల నుంచి ఇటువంటి సమస్యలు గోల్డ్ సాల్వ్ చేసుకున్నాం కదా. మనము
ఆ, ఇప్పుడు కొత్తగా మోటార్ బైక్ కొనుక్కున్నామంటే నడపడం కష్టం అవుతుంది, మనకు టెన్షన్ ఉంటది. కానీ మనము 10 ఏళ్ల నుంచి మోటార్ బైక్ నడుపుతుంటే ఇప్పుడు ఎలా నడుపుతాం, చాలా ఈజీగా నడిపేస్తాం కదా. సో రోడ్ ఎక్కాలంటే భయము అవన్నీ ఇప్పుడు ఉంటాయి మనకు. 10 years నుంచి మోటార్ బైక్ నడిపే వాళ్ళకి ఏముంటది, హాయిగా చోళ్ళలో పాటలు పెట్టుకొని నడిపేస్తాం అనమాట. సో అలాగే జీవితం కూడా ఈ యొక్క ఇన్ని జన్మల యొక్క జ్ఞానం అంతా మనకు వచ్చేస్తుంది అనమాట మనకు. ఎందుకంటే మనము మన లోపల అంతరంగ ప్రపంచంలో ఉన్నటువంటి మనల్ని మనం కలుసుకున్నప్పుడు మన యొక్క శక్తులన్నీ మనకు వచ్చేస్తాయి. మన యొక్క జ్ఞాన భండాగారం అంతా మనకు తెలిసిపోతుంది. సో మనము మన ఏటీఎం లో మన యొక్క బ్యాంక్ అకౌంట్ లో ₹1,00,00,000 ఉన్నాయండి, కానీ మనం పిన్ మర్చిపోయినాం, ఏటీఎం దాంట్లో ఉండే పాస్వర్డ్ మర్చిపోయాం. ధ్యానం మనకు ఆ పాస్వర్డ్ తెలియజేయడం వల్ల మనము టకటక దాంట్లోకి వెళ్ళి అకౌంట్ లో చూసుకుంటే మనకు 1 కోటి కాదు 100 కోట్లు ఉన్నాయని తెలుస్తుంది. 100 కోట్లు ఉన్నాయని తెలిసినప్పుడు మన యొక్క ఆ, ఎట్లా ఉంటుంది మనకు, మనం కోటీశ్వర్ల లాగా మనం ఉంటాం కదా. సో అలాగా మనల్ని జ్ఞాన కోటీశ్వర్లను చేసేస్తారు అనమాట. సంపద అంటే కేవలం డబ్బుల రూపంలోనే కాదు, ఆత్మశక్తి కూడా సంపద. ఆత్మశక్తి మన దగ్గర ఉంటే ₹10 కూడా ₹100 పనిచేస్తుంది. అదే ఆత్మశక్తి లేకపోతే ₹1000 కూడా ₹10 పాటు పనిచేయదన్నమాట. ఇది మనకు అనుభవమే జీవితంలో కదా. సో ఈ ఆత్మశక్తులన్నీ మనకు వచ్చేస్తాయి అనమాట, సిద్ధులు వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి, నిబ్బరంగా ఉండిపోతాం అనమాట. దీనికి ఉదాహరణగా ముండకోపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది, ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని చెప్పి ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ముండకోపనిషత్తు ఈ ఉపనిషత్తులో ఏం చెప్తారంటే, పత్రిక దీనికి ఒక చక్కటి అద్భుతమైన వివరణ ఇస్తారు. ఆ ఒక చెట్టు ఉంటుందండి, ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టులో క్రింద కొమ్మలలో ఒక పక్షి నివసిస్తూ ఉంటుంది, చిటారు కొమ్మలలో పై కొమ్మలలో ఇంకొక పక్షి నివసిస్తూ ఉంటుంది. 2 పక్షులు ఉంటాయన్నమాట చెట్టు మీద. క్రింది కొమ్మలలో పక్షి ఏమో మామూలుగా పక్షిలాగా ఉంటూ తన చేదు, పులుపు, బొగరు, తీపి రకరకాల పళ్ళను తింటూ కింద మీద పడుతూ ఆ యొక్క టేస్ట్లను జీర్ణం చేసుకోవడానికి, ఆస్వాదించడానికి నానా తంటాలు పడుతూ గందరగోళంలో జీవిస్తూ ఉంటుంది. పై కొమ్మలలో ఉన్న చిటారు పక్షి బంగారు రంగులో మెరుస్తూ నిబ్బరంగా నిదానంగా స్థిత ప్రజ్ఞత్వంలో ఉంటూ ఒక సాక్షిలా కింద కొమ్మలలో పక్షి చేసే విన్యాసాలన్నీ చూస్తూ ఉంటుందన్నమాట. ఇది పక్షే, అది పక్షే, ఈ మామూలు పక్షే, ఆ బంగారు రంగులో ఉన్న పక్షి కూడా పక్షే. కానీ ఈ క్రింద కొమ్మలలో ఉన్న పక్షి క్రింద మీద పడుతూ ఉంటుంది అనమాట. అన్ని దానికి ఎప్పుడు సమస్యలే. పై కొమ్మలలో ఉన్న పక్షి మరి అది కూడా పక్షే కదా, మరి ఆ పక్షికి కూడా సమస్యలు ఉండాలి. కానీ ఆ కొమ్మలలో ఉన్న పక్షి మాత్రం చక్కగా మంచి బంగారు రంగులో చక్కగా వికసించి ఆ తేజస్సుతో వెలిగిపోతూ హ్యాపీగా ఎప్పుడు చూసినా గాని ప్రశాంతంగా ఉంటది అనమాట. ఈ క్రింది కొమ్మలలో పక్షికి డౌట్ వస్తుంది, ఆ పక్షి కూడా నాలాంటి పక్షి కదా, మరి నేనెందుకు అబ్బా కింద మీద పడుతూ ఇన్ని రకాల పండ్లను తినుకుంటూ నేను ఇంత ఇదిగా ఉన్నా, మరి ఆ పక్షి పండ్లు తినదా, లేకపోతే తిన్నా గానీ నాలాగా టెన్షన్ పడడం లేదా అంటే, పళ్ళు అంటే సమస్యలు అన్నమాట. మరి ఆ పక్షి ఎందుకు అంత నిబ్బరంగా నిదానంగా ఒక సాక్షిలాగా అట్లా కూర్చొని ఉంది, మరి నేనెందుకు కింద మీద పడుతున్నాను అని చెప్పి అసలు ఈ సంగతి ఏంటో తెలుసుకుందాము ఆ పక్షిని అడిగి అని చెప్పి కష్టపడి చిటారు కొమ్మలకు చేరుకుంటున్నాను. అక్కడ పోయి చేరుకుని చూసేసరికి అక్కడ వేరే ఏ పక్షి ఉండదు. ఈ పక్షే ఆ కొమ్మలకు చేరేసరికి అది కూడా బంగారు రంగు పక్షిలాగా మెరుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అర్థమైతుంది ఆ పక్షికి, నేను చిటారు కొమ్మలలో చేరినప్పుడు బంగారు రంగులో నేను అనుకున్న పక్షిలాగా మెరిసిపోతున్నాను, అదే క్రింది కొమ్మలకు వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగానే కింద మీద పడుతున్నాను అన్న సంగతి దానికి అర్థమవుతుంది అనమాట. అంటే దీనిని మన నిజ జీవితంలోకి ఇంటర్ప్రిట్ చేసుకుంటే ఎంత అద్భుతంగా చెప్తారంటే, మనము కేవలం ప్రాపంచిక జీవితంలోనే జీవిస్తూ ఏ విధమైన సాధనలు లేకుండా ఏం లేకుండా ఖాతా పీతా సోతా అంతే, ఇంకేం లేదనమాట. వేరే ఏం లేకుండా అసలు ఒక జీవితం నుంచి ఒక పరమార్థం ఉన్నదని కూడా తెలుసుకోకుండా మనము తినడము, డబ్బులు సంపాదించడము, ఒక బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ కట్టడము, ఆ బిల్డింగ్ లను అందరూ తెచ్చుకోవడం, ఇంకా అంతతో అదే జీవితం అనుకుంటూ జీవిస్తూ చూస్తుంటాం కదా మనం. ర్యాట్ రేస్, ఎటు పరిగెడతారో తెలియదు, ఎందుకు పరిగెడతారో తెలియదు, లేవంగానే పరిగెత్తడమే, పడుకునే వరకు పరిగెత్తడమే, నిద్రలో కూడా పరిగెత్తడమే, పరిగెత్తి పక్కన వాళ్ళని టెన్షన్ పెడుతుంటారు అనమాట. సో ఇలాంటి ర్యాట్ రేస్ లో ఉండే వాళ్ళను
క్రింది కొమ్మలలో పక్షులు అనమాట. అంటే కేవలం ప్రాపంచిక జీవితంలో మాత్రమే ఉండేవాళ్ళు. అదే వాళ్ళు ఏదైనా ఒక ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ చక్కగా పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని సమీకరించుకుంటూ మరి వాళ్ళు పైకొమ్మలలోకి చేరినప్పుడు సేమ్ వీళ్ళే ఆ చక్కటి బంగారు రంగు పక్షిలాగా నిదానంగా నిబ్బరంగా స్థిత ప్రజ్ఞత్వంతో వెలుగుతూ ఉంటారనమాట. ఇదంతా కూడా మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైతూ ఉంటుంది. 40 రోజుల ధ్యాన సాధన తర్వాత ఇది నాకు అనుభవంలోకి వచ్చిందనమాట. ఎందుకంటే అంతకుముందు ప్రతిదీ నాకే ఎందుకు వస్తుంది అబ్బాయి పరీక్ష అనుకునేదాన్ని అనమాట. దీనిని సైకలాజికల్ గా వై మీ సిండ్రోమ్ అంటారు. అంటే నాకే ఎందుకు వస్తుంది, అందరు బానే ఉన్నారు కదా, నేనే ఎందుకు ఇట్లయితున్నా, అంత బానే ఉంటది. కానీ మనకే తెలియకుండా మనం దాన్ని నెగిటివ్ వేలా తీసుకుంటూ ఉంటాం అనమాట. అలా తీసుకుంటూ నానా రకాల బాధలు పడేదాన్ని, నానా రకాల అనారోగ్యాలకు కూడా గురయ్యాను. ఆ తర్వాత ఎప్పుడైతే 40 days ఆఫ్ ధ్యానం చేశానో ఆ 40 రోజులలోనే అద్భుతంగా ఎన్ని పుస్తకాలు చదివానంటే రోజు ఒక పుస్తకం చదివేసేదాన్ని. ఫస్ట్ నేను చదివిన పుస్తకం నక్షత్ర మిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది అసలు ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే మళ్ళీ మనం ఖాళీగా కూర్చుంటే ఇంకా బోల్డన్ ఆలోచనలు వస్తాయి కదా. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఇంత కష్టపడి నేను వచ్చి ఇక్కడ 2 గంటలు ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ నేను ఇంటి గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చుట్టాల గురించి ఇలాంటి ఆలోచనలు చేయడం వల్ల లాభం ఉందా అని అనుకునేదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే మనకు కళ్ళు మూసుకొని మనం ధ్యానంలో కూర్చోగానే ఈ రోజు 2 గంటలు ఖచ్చితంగా ధ్యానం చేయాలి అని చెప్పి అందరి ఇంట్లో వాళ్ళందరినీ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి మనం కూర్చున్నాం అనుకోండి, ఎక్కడో లీలగా బయట ఎక్కడో ఒక కుక్క మురిగింది అనుకోండి, వెంటనే మనకు అరే మన రూబీ గుడి ఇట్లనే మురిగేది అని చెప్పి మన కుక్క గుర్తొస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు మనకున్న కుక్క ఆ వెంటనే మనము మన నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో మేనమామ దగ్గర కూడా ఒక కుక్క ఉండేది, అది కూడా భలే ఉండేది అని అనిపిస్తుంది. ఆ తర్వాత మేనమామ అమెరికాకి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అసలు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు, అసలు ఈ మేనమామలందరూ ఇస్తే అని చెప్పి అటు వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి అంటే మనం ఇక్కడ కూర్చుంటాము, మన మైండ్ అంతా అమెరికా చుట్టూ కుక్కల చుట్టూ తిరుగుతూ ఉంటది అనమాట. దీనికి అంతటికి కారణం ఏంటి, ఒక కుక్క బావు అని అనమాట. అది అసలు ఎందుకు వచ్చిందో కూడా దానికి తెలియదు, మనం మాత్రం ధ్యానంలో కూర్చొని వెళ్ళిపోతుంటాం అనమాట. ఇలా రకరకాల ఆలోచనలు. ఇంకా కూడా మనం చూసే సీరియల్స్, టీవీలలో చూసే సీరియల్స్ కూడా అప్పుడే గుర్తొస్తాయి కదా. రకరకాల అంటే మనం ఏం అవుట్పుట్ ఇస్తామో అది మనం ధ్యానంలో కూర్చొని మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటది అనమాట. కనుక మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడే మనం ఆలోచించాలి. పేపర్ చదివినప్పుడు ఏది అవసరమో అది మాత్రమే చదివి పక్కబడేయాలి. అంతేగాని దాంట్లో దొంగలు ఎత్తుకపోయినాయి, వాళ్ళు ఎత్తుకపోయినాయి, ప్రతిదీ అన్ని చదువుతాం అనమాట. అలా ఇన్పుట్ వేస్తాము. సీరియల్స్ దాంట్లోనే ఇన్పుట్ వేస్తాము. ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా, దాని ఇన్పుట్ అంతా వేస్తుంటాము, డిజిటల్ మీడియా. సో ఇన్పుట్ ఎంత వేస్తే అంతగా మనల్ని ఆ ఆలోచనలు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మెల్లిమెల్లిగా ఇన్పుట్ ను బంద్ చేయాలి. పేపర్ చదివామా అంటే దాంట్లో ఏదో మన కోసం స్పెషల్ గా రాసారా, మన గురించి స్పెషల్ గా రాసిన అసలు మనం చదవడానికి టైం ఉండదు. కానీ మనం ఎంత స్పెషల్ గా మన గురించే రాసిన శ్రద్ధగా చదువుతాం ఆ పేపర్ ని, దాంట్లో ఒక్కటి మనకు సంబంధించిన సబ్జెక్ట్ ఉండదు. కనుక ఇలాంటి ఇన్పుట్లన్నీ కేర్ఫుల్ గా బంద్ చేయాలి. మనం ఎంత అవసరమో అంత చూసుకుంటూ వెళ్తున్నప్పుడు మన లోపల అంత లైట్ అయిపోతుంది అనమాట మన మైండ్. అలా మన మైండ్ మరి మైండ్ ఖాళీ చేశాక ఏం చేయాలి, ఖాళీ మైండ్ అలాగే ఉంచుతామా, ఉంచకుండా సరి అయిన జ్ఞానంతో ఆ మైండ్ నింపాలి. చక్కటి పుస్తకాలను చదవాలి. మరి మనం ఇల్లు జనరల్ గా 2 BHK 3 BHK 4 BHK విల్లాలు కట్టుకుంటామండి 4 కోట్లు పెట్టి. కానీ మరి దాంట్లో బెడ్రూమ్, హాల్, కిచెనే ఉంది. కానీ కిచెన్ ఎందుకు, మన శరీరాన్ని పోషించడానికి. ఓకే, దాంట్లో ఒక పెద్ద టీవీ పెడతాం, 75 ఇంచుల టీవీ, అదెందుకు, మన మనసుని ఆహ్లాదంగా ఉంచడానికి. మరి మన ఆత్మను పోషించేది ఎవరు, మన ఆత్మ ఎలా పోషించబడుతుంది, మనం చేసే ధ్యాన సాధన వల్ల, మరి మనం చదివే స్వాధ్యాయ గ్రంథాల వల్ల మన ఆత్మ పోషించబడుతూ ఉంటుంది. కనుక మన ఆత్మ కోసం ఒక లైబ్రరీ ప్రతి ఇంట్లో కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ లైబ్రరీలో మనము రకరకాల పుస్తకాలను ఉంచాలి. మరి గ్రంథాలు ఉంటాయి, ఎంతో మంది గురువుల జీవిత చరిత్రలకు సంబంధించిన గ్రంథాలు ఉంటాయి. ఒక అబ్దుల్ కలాం గారి గ్రంథమే అనుకోండి, మన వింగ్స్ ఆఫ్ ద ఫైర్ అని చెప్పి, ఇల్యూమినేటెడ్ మైండ్స్ అని చెప్పేసి ఆ గ్రంథాలను పిల్లలతో చదివించాలి. మనం వివేకానంద స్వామి గ్రంథాలు చదివించాలి, ఒక యోగి ఆత్మకథ చదివించాలి. తర్వాత ఇంకెన్నో, ద అల్కెమిస్ట్
ఆల్కెమిస్ట్ అనే ఒక బుక్ ఉంటుంది పాల్ కోహిలో గారిది, అది చదివించాలి పిల్లలతోటి. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని ఉంటుంది, ఇవి చదివించాలి పిల్లలతోటి. చదివించినప్పుడు దాంట్లో ఉండే సబ్జెక్టు పిల్లలకు ఎంతటి ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేస్తుందంటే, అవేవి ఆషామాషిగా లేకపోతే ఏదో మనకు సోది చెప్పే గ్రంథాలు కావు అవి. వాటిలో ఉన్న ఒక్కొక్క పాయింట్ వాళ్ళ యొక్క జీవితాలను ఒక్కొక్క రకంగా టర్న్ చేస్తుంది అన్నమాట. సో ఇవన్నీ పిల్లలతో చదివించాలి. డాక్టర్ లూయిస్ ఎల్హే గారి యూ కెన్ హీల్ యువర్ లైఫ్, ఇలాంటి పుస్తకాలు, ద సీక్రెట్ అని చెప్పి రాండా బైండ్ గారి గ్రంథం అయితే, మరి నక్షత్ర మిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ అనేటువంటి గ్రంథం అయితే, ద పవర్ ఆఫ్ నౌ అని చెప్పేసి ఎకార్ట్ టోలే గారి గ్రంథం అయితే, ఇవన్నీ పిల్లలతో చదివించాలి కదా. చదివించాలంటే వాళ్ళకి మనం అందుబాటులో పెట్టాలి కదా. పిల్లాడు మంచిగా ఫుడ్ తిని బాగా బలంగా పెరగాలి అంటే వాడికి ఇంత ఫుడ్ పెట్టాలి కదా. మనం పూట పూట రోజు 3 పూటలు వాడికి ఫుడ్ పెడితే అప్పుడు వాడు బలంగా పెరుగుతాడు, మంచిగా ఉంటాడు పుష్టిగా. మరి మనం వాడికి ఫుడ్డే అందించకపోతే వాడు ఎట్లుంటాడు? అలాగా మనం వాళ్ళకి గ్రంథాలని అందించకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది ఇది చదవాలని చెప్పి. కనుక పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడే, మన ఒళ్ళో ఉన్నప్పుడే వాళ్లకు మనం సంస్కారాన్ని నేర్పించాలి, జ్ఞాన సంస్కారం వాళ్ళకి అందించాలి. ప్రతి నా 3 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడిని కూడా ధ్యానంలో కూర్చోబెట్టాలి కాసేపు. అందుకోసం ఏం చేయాలంటే తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెడిటేషన్ అవర్ అనేది పెట్టాలి. పెట్టి ఆ టైంలో ఇంట్లో ఉన్న 4-5 కంపల్సరీ కూర్చోవాలి అని చెప్పి ఒక నియమం పెట్టుకోవాలి వాళ్ళంతా. మేము అలాగే పెట్టుకున్నాం అనమాట. ఇప్పటికీ మా పిల్లలు అందరు ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్ లో సెటిల్ అయిపోయారు పిల్లలు. కానీ వాళ్ళు ఇప్పటికీ చెప్తారు, మనం అందరం కలిసి చేసిన ఆ మెడిటేషన్ ఆ యూనిటీ గుర్తొచ్చినప్పుడు మాకు ఇప్పటికి కూడా ధైర్యం వస్తుంది మమ్మీ అని చెప్తుంటారు అనమాట. సో అంటే పిల్లలకు అలాంటి ఒక బాండింగ్ అనేది మనము ఏర్పరచగలగాలన్నమాట. నువ్వు చేయకపో ధ్యానం, యు హ్యావ్ టు కమ్, ఆ సర్కిల్లో నువ్వు ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. లైబ్రరీ అంతా కూడా పుస్తకాలతోటి నింపాలి. ఎందుకంటే మనకు లైబ్రరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ రోజు నవీన ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి ఎంతో సమాచారం మనకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో అనువాదం చేయబడి అందించబడుతున్నాయి అనేక గ్రంథాలు. మరి ఒక పెళ్లి కావాల్సిన ఆడపిల్లకు ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాయనం అనే గ్రంథం చదివిస్తే ఆ అమ్మాయి ఎంత ధైర్యంగా వెళ్ళి కాపురం చేసుకుంటది. తర్వాత ఒక రుక్మిణీదేవి యొక్క పుస్తకము ఆల్రెడీ మనం ధ్యాన జగత్తులో మనం సీరియల్ లాగా ఇచ్చాం ట్రాన్స్లేట్ చేసి, రుక్మిణి అండ్ ద టర్నింగ్ ఆఫ్ ద టైమ్ అని చెప్పేసి డీనా మెరియం గారి పుస్తకం. ఆ పుస్తకం చదివితే కర్మ సిద్ధాంతం ఎంత అద్భుతంగా అర్థమవుతుంది ఆ అమ్మాయికి. అర్థమయ్యి అసలు తను ఎందుకు ఒక ఫ్యామిలీ లైఫ్ లో ఎంటర్ అవుతుందో తెలుస్తుంది. ఆత్మాయణం రిచెల్లు గారి పుస్తకం చదివినప్పుడు ఆత్మస్థితులను గురించి తెలుస్తూ అసలు ఎందుకు తను ఒక కుటుంబాన్ని ప్లాన్ చేసుకొని వచ్చింది, ఈ కుటుంబాన్ని ఎవరు ప్లాన్ చేశారు, ఇవన్నీ విషయాలు అర్థమైనప్పుడు ఆ అమ్మాయి రేపు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళినప్పుడు అత్తగారిని ఎంత చక్కగా అత్తగారితో ఎంత చక్కగా కలిసిమెలిసి ఉంటది, తన ఆడపడుచులతోటి మరుదులతోటి తోబుట్టువులలాగా ఎంత చక్కగా ఉండగలుగుతుంది. మరి ఇవన్నీ తల్లి నేర్పించాలి కదా. అలాగే కొడుకుకు కూడా తల్లి నేర్పించాలి. అక్కడ నేర్పించి ఆ పెళ్లి కావలసిన అబ్బాయికి ఆమె ఆత్మ జ్ఞానాన్ని అంతా అక్కడ అందించాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళని శాకాహారుల్లాగా పెంచగలగాలి. ఇది బ్రహ్మచర్యం అంటే. అంటే ప్రతి ఒక్క జీవిలో, ప్రతి ఒక్క ప్రాణిలో కూడా బ్రహ్మ తత్వాన్ని, ఆ భగవంతుడి తత్వాన్ని తెలుసుకుని చరించేలాగా వాళ్ళను పెంచాలి. చిన్నప్పుడు ఇవన్నీ గురుకులాలలో చేసేవాళ్ళు గురువులు. కానీ మరి ఇప్పుడు గురుకులాలు లేవు కాబట్టి ప్రతి ఇల్లు ఒక గురుకులం కావాలి. ప్రతి తల్లి కూడా ఒక మునిలాగా, ఒక ఋషిలాగా తన పిల్లలను పెంచగలగాలి. ఈ యొక్క జ్ఞానాన్ని అంతా వాళ్ళకి అందించి బ్రహ్మచారుల్లాగా వాళ్ళను పెంచాలి. బ్రహ్మచారుల్లాగా అబ్బాయిలను పెంచడం అంటే వాళ్ళు బ్రహ్మతత్వంతో చరించే విధంగా వాళ్ళను పెంచాలి. అంటే ఆ తల్లి కూడా ఆ యొక్క తత్వాన్ని తెలుసుకొని దానిలో జీవిస్తే తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులను, నాట్ ఓన్లీ తల్లి తండ్రిని కూడా చూసి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే హీరోయిన్స్. పిల్లలకు ఇవన్నీ నేర్పడానికి మనం తల్లిదండ్రులాగా వాళ్ళకు వస్తాం, కానీ వాళ్ళ మీద పెత్తనాలు చేసి మనం చెయ్యలేని పనులన్నీ వాళ్ళతోటి బలవంతంగా చేయించడానికి కాదండి మనకు వస్తుంది. మన జీవిత ప్రణాళికలు మనకి ఎలా ఉంటాయో పిల్లల జీవిత ప్రణాళికలు కూడా పిల్లలకు ఉంటాయి. ఆ ప్రణాళికలు వాళ్ళు తీర్చుకుంటారు. మనం సహాయం చేయకపోయినా తీర్చుకుంటారు. కానీ మనం వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు సరి అయిన దారిలో నడవడానికి మనం సహాయం చేయడానికి ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నాం. కానీ
మేము నిన్ను ఇంత బాగా పెంచాము, నీకు ఇంత కాస్ట్లీ పాల డబ్బాతోటి తీసుకొచ్చి పాలు పోసాం కాబట్టి నువ్వు మమ్మల్ని చూడాలి. ఇది కాదు, దట్ ఈస్ కాల్డ్ వ్యాపారం. మనం వ్యాపారం చేయడానికి రాలేదు పిల్లలతోటి. పిల్లల యొక్క ప్రణాళికలను సహాయం చేయడానికి వచ్చాం మనం ఇక్కడ తల్లిదండ్రులుగా. కాబట్టి ఆ సంగతి తెలుసుకుని ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలను కనడానికి ముందుగానే వాళ్ళు ఒక ఆత్మ జ్ఞానవంతులు కావాలి. అయిన తర్వాతనే పిల్లలను కనే అర్హత వాళ్ళకు వస్తుంది. కడుపులో ఉన్నప్పటి నుంచే పిల్లలను చక్కగా ఒక ఆత్మ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుకోవాలి. నీ కోసం ఈ అద్భుతమైన ప్రపంచం ఎదురు చూస్తోంది, నువ్వు చక్కగా బయటికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి కడుపులో ఉన్న పిల్లలకు సజెషన్ ఇచ్చుకోవాలి తల్లి. చక్కటి సంగీతంతో, చక్కటి మరి గురువుల ప్రవచనాలతో ఆ పిల్లలకు కడుపులో ఉన్నప్పుడే నాలెడ్జ్ అందించాలన్నమాట ఈ తల్లి. సో ఇదంతా కూడా ధ్యాన మాతృత్వం అంటారు. మరి ఇందుకు తండ్రి ఎంతగానో స్వీకరించాలి. ఇవన్నీ వదిలేసి ఏవో వ్యాపారాలు చేస్తున్నాం, పిల్లల కోసం కదా మేము ఇంత సంపాదనలు సంపాదిస్తున్నాం. ఎప్పుడో 60s లో పుట్టిన మనమే ఇంతగానో ఆస్తి సంపాదిస్తే ఇప్పుడు మరి 2020s లో పుట్టిన పిల్లలు ఎంత ఆస్తి సంపాదిస్తారండి? వాళ్ళంతా అడ్వాన్స్డ్ వర్షన్ కదా. మన జీవితం అంతా పడి కష్టపడి సంపాదించిన 40-50 లక్షల ఆస్తిని వాళ్ళు ఒక సంవత్సరంలో సంపాదించి అవతల పడేస్తారు. మరి వాళ్ళ కోసం మనం ఎందుకు మీకోసం కష్టపడ్డాం, మీకోసం కష్టపడ్డాం? ఎవరి కోసం ఎవరు కష్టపడక్కర్లేదు. వాళ్లకు మనము చక్కటి సంస్కారాన్ని అందిస్తే చాలు. ఇంట్లో ఒక చెక్క బీరువా తయారు చేసి దాంట్లో పుస్తకాలను నింపితే చాలు. మనం ఏం చెయ్యక్కర్లేదు పిల్లల కోసం. ఎందుకంటే మన ఫుడ్ను మనం ఎలా తెచ్చుకున్నామో పిల్లల ఫుడ్ పిల్లలు అలాగే తెచ్చుకుంటారు. వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ తెచ్చుకొని పుడతారు ఇక్కడ. కాబట్టి ఒకసారి చూడండి, మనం కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత మనకు అనుకోకుండా వ్యాపారాలలో కలిసి రావడం లేకపోతే ఏదో అవుతూ ఉంటది. అంటే అది మన గొప్పతనం ఏం కాదు, అది ఆ పిల్లలు తెచ్చుకున్నటువంటి వనరులు అన్నమాట. అది అక్కడ మనకు కలిసి వస్తుంటాయి అన్నమాట. సో కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా ఆత్మజ్ఞానవంతులుగా ఉండగలగాలన్నమాట. సో ప్రతి పిల్లలకు చిన్నప్పటి నుంచే తన కొడుకుకు తల్లి నేర్పించుకోవాలి. తన కూతురికి తల్లి, తండ్రి కూతురికి కొడుకుకి నేర్పించుకున్నప్పుడు వాళ్ళు రేపు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితం ఎంత అద్భుతంగా సాగుతూ ఉంటుంది. చక్కటి లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తారు. మరి వాళ్ళ యొక్క గర్భం నుంచి హై ఎనర్జీ మాస్టర్స్ జన్మ తీసుకుంటూ ఈ భూమిని ఇంకా పవిత్రం చేస్తూ ఉంటారన్నమాట. సో ఇదంతా తెలుసుకోవాలి, ఇదంతా ఆత్మ జ్ఞానం. సో ఇదంతా తెలుసుకోవాలంటే మనము ధ్యానం అనేది మనకు మౌలికమైన టూల్ అన్నమాట. మన లోపలికి మనం ప్రయాణిస్తేనే ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. గ్రౌండింగ్, ఒక దగ్గర కుదురుగా ఉండడం అనేది మనకు అలవాటు అవుతుంది. అండ్ ఇప్పుడు మనము ధ్యానం ద్వారా లయంలోకి వెళ్తాం అన్నమాట. ధ్యాన కోటి సమోలయ అంటే లయం. లయం అంటే కలిసిపోవడం. దేంట్లో కలిసిపోతాము? మనల్ని మనం తెలుసుకున్న మనము ఈ మహావిశ్వంలో మనం ఒక భాగము అని తెలుసుకొని మహావిశ్వంలో ఈ సృష్టిలో మనల్ని మనం అలైన్ చేసుకుంటూ లయం చెందుతూ జీవించగలుగుతాం అన్నమాట. సో కాబట్టి మన యొక్క జీవితానికి ఈ భూమి మీద మనము ఆషామాషిగా పుట్టలేదు. ఎవరో మనల్ని తోసేస్తేనో లేకపోతే కిడ్నాప్ చేసి ఇక్కడ పట్టుకొచ్చి పడేస్తేనో మనము ఇక్కడ పుట్టలేదు. ఇక్కడ మనము పుట్టడానికంటే కొన్ని వందల సంవత్సరాలుగా పైలోకాలలో ఉంటూ ఇక్కడ మనం ఎవరెవరితోటి కలిసి ఉండాలి, మన ఏ కర్మలను తీర్చుకోవాలి, ఏ ప్రదేశంలో పుట్టాలి, ఇవన్నీ మనం పైలోకాలలో ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటాం కదా. మరి మనం ఫలానా తల్లిదండ్రుల కడుపులో పుట్టాలంటే మరి వాళ్ళు పుట్టే వరకు వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయాలి. ఇక్కడ మనం 70-80 ఏళ్ళు జీవించాలంటే అక్కడ కనీసం ఒక కొన్ని వేల సంవత్సరాలు మనం వెయిట్ చేస్తాం అనమాట. వెయిటింగ్ చేసి 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 మనము ఇక్కడికి వచ్చి విజిటర్స్ లాగా ఇక్కడ మన యొక్క పనులను పూర్తి చేసుకొని కొంత అనుభవ జ్ఞానాన్ని పొంది మళ్ళీ మన ఆత్మని ఇంకా ఉన్నతంగా చైతన్యవంతం చేసుకొని ఆ తెచ్చుకున్న లగేజ్ సూట్ కేసులు ఉంటాయి కదా, ఏది కర్మ ఫలితాలన్న సూట్ కేసులను మొత్తాన్ని క్లీనప్ చేసుకొని లైట్ బాడీస్ లాగా మనము ఇంకా ఉన్నత స్థితికి వెళ్తాం అన్నమాట. అంతేగాని తెచ్చుకున్న 2 లగేజ్లకు 4 లగేజ్లకు ఇంకా జమ చేసుకొని ఇంకా కొన్ని కర్మలను కూడా కట్టుకొని ఇంకా మనం బరువులు పెంచుకుంటే ఇంకా మనం ముందుకు పోవడం అనేది భారంగా మారిపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అంతా కూడా ఆత్మ చైతన్య స్వరూపులము అంటూ మనల్ని మనము గుర్తించుకుంటూ మన యొక్క చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరితోటి మనకున్న బంధం ఏంటో గుర్తించుకుంటూ ఇదంతా చేసుకుంటూ మనము ముందుకు సాగాలి. ఇప్పుడు ఆత్మస్థితులలో కొన్ని స్టేజ్లు ఉంటాయి. శైశవాత్మ, బాలాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ అనే స్టేజ్లు ఉంటాయి అనమాట. శైశవాత్మ అంటే వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ ఉండదు. జస్ట్ అప్పుడప్పుడే మానవ జన్మలలో అడుగు పెట్టిన వాళ్ళు, మూలాధార చక్రంలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట.
ఇలాంటి వాళ్ళతోటి, ఇలాంటి వాళ్ళు కొందరు మన ఫ్యామిలీలో ఐదుగురు మనుషులతోటి మనం ఒక ఫ్యామిలీని లీడ్ చేస్తున్నామంటే దాంట్లో కొందరు శైశవాత్మలుగా ఉంటారు. ఇంకొంచెం నాలెడ్జ్, ఇంకొన్ని మానవ జన్మలు తీసుకున్న తర్వాత పొందే నాలెడ్జ్ తోటి బాలాత్మలు ఉంటారు అనమాట. బేబీ సోల్స్ అంటారు. ఫస్ట్ వాళ్ళని ఇన్ఫాంట్ అప్పుడే పుట్టిన బిడ్డకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాంటి నాలెడ్జే ఉంటది అనమాట. సో తర్వాత వచ్చే వాళ్ళు బాలాత్మలు, ఆ తర్వాత వచ్చే వాళ్ళు యవనాత్మలు అంటే యంగ్ సోల్స్, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత వచ్చే వాళ్ళను అడల్ట్ సోల్స్ అంటారు. ఇంకొంచెం నాలెడ్జ్, ఇంకా లిటిల్ బిట్ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటది. ఆ తర్వాత వచ్చే వాళ్ళు మెచ్యూర్డ్ సోల్స్, వాళ్ళ సకల నాలెడ్జ్ అంతా వాళ్ళలో పేరుకుపోయి ఉంటది. సో ఇలాగా ఇంట్లో ఐదుగురు ఉన్నారంటే ఇలా ఇన్ఫాంట్ సోల్ లో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో పిల్లల్లాగే ఉండక్కర్లేదు, ఒక తల్లిలాగా ఉండొచ్చు. మనం ఒక్కొక్కసారి చూస్తుంటాం మన ఫ్యామిలీస్ లో తల్లి ఎంతో అమాయకంగా ఉంటది. పాపం ఎంత అమాయకంగా ఉంటది అంటే అసలు పిల్లలు కూడా అమ్మా నీకేం తెలియదే అని చెప్పి అంటుంటారు అనమాట. సో అంత అమాయకంగా ఉంటూ పిల్లలందరినీ చక్కగా వాళ్ళు పెరిగి పెద్దగా అయిపోతారు. కానీ తల్లి మాత్రం ఎంతో అమాయకం. పిల్లలంతా ఐపీఎస్ ఉన్న తల్లి మాత్రం ఎంతో అమాయకంగా ఉంటుంది. అంటే ఆ తల్లి ఇన్ఫాంట్ సోల్స్, ఈ పిల్లలందరూ కూడా హైలీ మెచ్యూర్డ్ సోల్స్ ఉంటారు అనమాట. అలాగే ఒక తండ్రి లేకపోతే ఒక తాత బేబీ సోల్ లాగా ఉండొచ్చు. బేబీస్ లాగా మారం చేసుకుంటారు వాళ్ళు, చిన్నప్పటి నుంచి అంతే వాళ్ళు. అయినా కానీ వాళ్ళ పిల్లలంతా మెచ్యూర్డ్ సోల్స్, భార్య ఒక మెచ్యూర్డ్ సోల్, అట్లా నడుస్తూ ఉంటది అనమాట. సో ఈ 5 రకాల సోల్స్ తోటి కలిసి మన యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము హైయెస్ట్ మెచ్యూర్డ్ సోల్ లెవెల్లో ఉన్న మనం ఒక కోడలి లాగా ఆ ఇంట్లో ఉన్నాము, అత్తగారు బేబీ సోల్ లాగా మతం పట్టుకొని ఉన్నప్పుడు మరి మనము మెచ్యూర్డ్ సోల్ లాగా ఉండాలా, లేకపోతే ఆ బేబీ సోల్ తోటి గొడవ పడతామా మనం? చెప్పండి. ఇంట్లో మెచ్యూర్డ్ గా ఉన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలతో గొడవ పడతారా? వాళ్ళకి ఏదో సర్ది చెప్పి అలా కాదమ్మా ఇలా ఇలా అని చెప్తాం కదా, అలాగా ఉండగలగాలన్నమాట. అంటే మనం మన యొక్క సోల్ స్టేట్ ను మనం తెలుసుకోగలిగితే పక్క వాళ్ళ సోల్ స్టేటస్ ఏంటో తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే మన నుంచి జ్ఞానం నేర్చుకుని మనల్ని చూసి వాళ్ళు ఎదగడానికి మన దగ్గరికి వచ్చారు అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా సోల్ కాంట్రాక్ట్స్ అంటాం అనమాట. ఆ సోల్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్టులు తీసుకుంటాం అనమాట. అందరం ఒకళ్ళం కాంట్రాక్ట్ తీసుకొని పైలోకాలలో ప్లాన్ చేసుకొని అబ్బా నేను నీకు అత్తగారు లాగా వస్తాను, అబ్బా నేను నాకు చాలా నేర్పించాలి అని చెప్పి ఒకళ్ళం అనుకొని కిందికి వస్తాం అనమాట. కిందికి వచ్చిన తర్వాత ఆ అత్తగారిని పదే పదే ద్వేషిస్తూ ఉంటే ఈ కోడలకు ఉన్నటువంటి మెచ్యూర్డ్ సోల్ అనేది డౌన్ అయిపోతుంది. అత్తగా అంటే నువ్వెంత దీంట్లో కూడా ఒక ఓర్పును సహనాన్ని చూపిస్తూ అక్కడ ఉన్నప్పుడు అత్తగారు నేర్చుకుంటారా నేర్చుకోదా, అరే ఇంత ఓర్పుగా ఉండాలా, నా కోడలు ఎంత ఇదిగా ఉంది అన్న సంగతి నేర్చుకొని ఆ అత్తగారు ఆ సహనము ఆ పేషెన్స్ అనేది నేర్చుకొని ఆమె ఎదుగుతుంది కదా, అందుకొస్తుంది అనమాట. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక అత్తగారు ఒక కోడలు ఉంటది అనమాట. ఆ కోడలు ఒకసారి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇక నేను ఈ సంసారం చెయ్యలేదు నాన్న, మా అత్తగారితో పడలేకుంటున్నాను, మహా గయ్యాళి ఆమె తోటి నేను అసలు ఇక ఒక్క క్షణం కూడా నేను ఇక ఆయనతో ఉండలేను నాన్న, ఇంకా ఆమెను చంపడము నేను చావడం ఏదో ఒకటి జరిగితే గానీ ఇంకా అక్కడ సమస్య పరిష్కరించబడదు నాన్న అని బోర్ని ఏడుస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ నాన్న కాసేపు ఆలోచించి సరే అమ్మా మీ అత్తగారిని చంపేద్దాంలే అని చెప్తాను. అనగానే ఈ అమ్మాయి ఏడ్చి అమ్మాయి ఆగి అదేంటి నాన్న అట్లా అంటున్నావు అంటే అవును ఆమెను చంపేద్దాంలే, ఇంకా నువ్వేం బాధపడకు, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆయుర్వేదిక్ డాక్టర్, ఆయనను అడిగి నేను మెడిసిన్ తీసుకొచ్చిస్తా నీకు, అదేంటంటే స్లో పాయిజన్ లాగా చేసి వాళ్ళని చంపేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెను చంపి మనం చంపడానికి మనం ఏదైనా ప్లాన్ చేసుకుని ఏదైనా చేస్తే మళ్ళీ మనం ఎదుర్కొంటాం కదా, దానికంటే మెల్లిగా స్లో పాయిజన్ లాగా చేస్తే ఎవరికి డౌట్ రాదమ్మా. కాబట్టి నా ఫ్రెండ్ అడిగి నేను ఆ స్లో పాయిజన్ మెడిసిన్ తీసుకొచ్చిస్తా, నువ్వేం చేయాలంటే ప్రతిరోజు కొంచెం 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 మీ అత్తగారికి ఫుడ్ లోనో దేంట్లోనో కలిపి తినిపిస్తూ ఉండు. అలా ఒక నెల రోజులు గడిచేసరికి ఆమె శరీరం అంతా విషపూరితం అయిపోయి ఆటోమేటిక్ గా ఆమె చనిపోతుంది. కాబట్టి ఏదో అనారోగ్యంతో పోయిందని చెప్పి అందరు అనుకుంటారు. సో కనుక కాకపోతే ఒకటి అమ్మ జాగ్రత్తగా ఉండు, నువ్వు ఈ నెల రోజులు మీ అత్తగారితో కాస్త ప్రేమగా ఉండు, ఇంకా ఆమె ఏమన్నా సరే పట్టించుకోకు, ఆమె తిట్టినా ఏమన్నా పట్టించుకోకు, ఎందుకంటే ఎలాగో నెల రోజుల తర్వాత నీదే రాజ్యం కాబట్టి ఇంకా నువ్వేం టెన్షన్ పడకు. చూడు కోడలు చక్కగా మంచిగా చూసుకుంది అత్తగారు అన్న పేరు కూడా వస్తుంది నీకు. కాకపోతే ఈ స్లో పాయిజన్ మాత్రం చాలా కేర్ఫుల్ గా మాత్రం ఆమె ప్రతిరోజు తినిపిస్తుండు అని చెప్తాడు. అంటే సరే నాన్న అని చెప్పి కళ్ళు తుడుచుకొని వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర నుంచి తెచ్చిచ్చిన మెడిసిన్ ని తీసుకొని ఇంటికి వెళ్ళి
ప్రతిరోజు కొంచెం కొంచెం అత్తగారికి ఆ స్లో పాయిజన్ ని ఫుడ్ లో పెట్టి ఇస్తూ ఉంటది అనమాట. ఇస్తూ ఇంకా సరే వాళ్ళ నాన్న చెప్పాడు కదా, మరి నీ మీద అనుమానం రాకుండా ఉండాలంటే కాదు బాబు అని చెప్పేసేసి అత్తయ్య అత్తయ్య అనుకుంటూ ఆమెతో ప్రేమగా ఉంటూ యావత్ రోజు ఇక ఏముంది లేక 20 రోజులలో ఆ 20 రోజులలో ఆమె చనిపోతుంది, లేకపోతే 10 రోజులలో చనిపోతుంది అనుకుంటూ ఆమె సంతోషంగా అన్ని పెడుతూ ఉంటది. ఈ లోపల అత్తగారు తిడుతూనే ఉంటది అనమాట. కానీ ఈమె మాత్రం ఎలాంటి రెస్పాండ్ కాకుండా పర్వాలేదులే ఆమె అంటే అన్నదిలే అని నవ్వుతూ ఆమెను హ్యాండిల్ చేస్తుంటది అనమాట. ఇలా ఒక 10 రోజులు గడిచిన తర్వాత అత్తగారికి డౌట్ వస్తుంది, ఏంటి నేను ఇన్ని తిడుతున్నా గానీ ఇదివరకు తెగ కొట్లాడేది ఇప్పుడు ఈ పిల్ల ఏంటి ఇట్లా అంటుంది అని చెప్పి అలా పరిశీలించి ఈ అమ్మాయి మంచిదే, నేనే అనవసరంగా ఈ పిల్లని తిడుతున్నా, పాపం వాళ్ళ వాళ్ళందరిని వదులుకొని నా ఇంటికి వస్తే నేను ఇంత తిట్టొచ్చా ఈ అమ్మాయిని, ఎంత తిట్టినా ఈ పిల్ల పాపం చూడు ఎంత నవ్వుకుంటూ ఉంటుందో, ఈ అమ్మాయిని ఇట్లా తిట్టకూడదబ్బా నాకు పాపం తగ్గుతుంది అని చెప్పి అప్పటి నుంచి ఆమె కూడా మంచిగా ఉండడం మొదలు పెడతారు. అలా నెల రోజులు గడిచేసరికి ఆ అత్తగారు కూడా చక్కగా ఈ అమ్మాయిని ప్రేమగా చూసుకోవడం మొదలవుతుంది అనమాట. అయ్యేసరికి ఈమెలో పశ్చాత్తాపం వస్తుంది, అదే నిజంగా మా అత్తగారు మంచిదే, మరి నేను కూడా ఉల్టా కొట్లాడడం వల్లనే కదా ఆమె కొట్లాడి నేను కొట్లాడి ఇది జరిగింది ఇన్ని రోజులు, ఇప్పుడు నేను ఇంత మంచి ఆమెను ఎందుకు చంపదలుచుకున్నాను అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బోరు ఏడుస్తుంది, నాన్న ఆమె నాకు తల్లి కాదు నాన్న, ఆమె నాకు అత్తగారు కాదు నాన్న, నాకు తల్లి లాంటిది నాన్న, నేను అనవసరంగా నా చేతులతో ఆమెను చంపుదాం అనుకున్నాను నాన్న, ఏమన్నా చేసి నాకు ఆమె విషయానికి విరుగుడు తెచ్చి ఆమె నేను కాపాడుకోవాలి, నేను జీవితాంతం ఆమె నేను పూజించుకోవాలి నాన్న, ఆమె చాలా మంచిది నాన్న అది అని చెప్పి మళ్ళా ఏడుకోదు. అప్పుడు తండ్రి చెప్తాడు అనమాట, అమ్మా నేనేమి నీకు విషయం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, నేను ఆమెకి ఇచ్చింది బలం మందు, నువ్వు అంటే నువ్వు ఎప్పుడైతే సైలెంట్ అయ్యావో ఆమెలో ఉన్న దైవత్వం అనేది బయటకు వచ్చింది. సో ఇప్పుడైనా తెలిసింది కదా, ప్రతి మనిషిలో కూడా రాక్షసుడు ఉంటాడు, దేవత ఉంటుంది, మనం ఎవరిని ఎక్కువ ట్యాప్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. సో నువ్వు ఇప్పుడు సైలెంట్ అయ్యావు కాబట్టి ఆమెలో దైవత్వం బయటకు వచ్చింది, కాబట్టి ఇంకా పోయి హ్యాపీగా మీ అత్తగారితో హాయిగా ఉండు అని చెప్పి పంపిస్తాడు అనమాట. అంటే చూడండి, ఏదైనా ఒక సిచ్యుయేషన్ జరిగింది అంటే దాంట్లో మనది కూడా సమానమైన పాత్ర ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క ఆత్మస్థాయి మెచ్యూర్డ్ స్థాయిలో ఉన్నప్పుడు మనము అటువంటి గొడవలలోకి పోకుండా మనం పేషెన్స్ తోటి, మనం సహనం తోటి, మన మాట చక్కగా ఒక స్టేబుల్ గా ఉన్నప్పుడు మనల్ని చూసి మన చుట్టూ ఉన్నటువంటి వివిధ ఆత్మస్థాయిల వాళ్ళు నేర్చుకుంటారు. ఈ సంగతి తెలవాలంటే మనకి ఎంతటి ఆత్మజ్ఞానం ఉండాలన్నమాట. సో ఇలా మనము మన జీవితంలో మనము అనేక ప్లానింగ్స్ తోటి ఈ భూమి మీదకి వచ్చాం మనం. సో మనం ఎంతో నెల రోజులు 2-3 నెలలు ప్లాన్ చేసి డబ్బులు సమకూర్చుకొని 2 రోజుల ట్రిప్ కోసం మనం విజిటర్స్ లాగా ఎక్కడికైనా ఊటీకో ఎక్కడికో వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళింది ఎందుకు మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత ప్లాన్ చేసుకొని ఊటీలో ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కదా. అలాగే మనం వందల జన్మలు 100 సంవత్సరాలు ఐలోకాలలో వెయిట్ చేసి ఈ భూమి మీద ఒక 60-70 సంవత్సరాలు బ్రతకడానికి వచ్చాము అంటే విజిటర్స్ లాగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి. కానీ మంచాల మీద పడి మూలుక్కుంటూ రోగాల కోసం ఎదురు చూసుకుంటూ రెస్టుల కోసం ఎదురు చూసుకుంటూ వాళ్ళెవరికో జబ్బు వస్తే నాకు వస్తుందేమో అని భయపడుకుంటూ ఇందుకోసం కాదండి మనం పుట్టింది ఇక్కడ. లేకపోతే అందరికంటే పెద్ద బిల్డింగ్ కడదామను, లేకపోతే ఏదో చేద్దామని కాదు. మనకి ఏది ప్రాప్తం ఉంటుందో అది తక్కుతుంది, మనకు వద్దన్నా మనకు వచ్చి తీరుతుంది అది. కానీ మనం ఇక్కడ చేయాల్సింది మనల్ని మనం తెలుసుకోవడము, మన చుట్టూ ఉన్న వాళ్ళతోటి మనం సామరస్య పూర్వకంగా ఉండడము, మన నుంచి వాళ్ళు నేర్చుకునేటట్టుగా ఉంటూ మనం ఏ ప్రణాళిక కోసం ఇక్కడికి వచ్చామో ఆ ప్రణాళికలు తెలుసుకుని తదనుగుణంగా జీవించడం అన్నమాట. మనం వెళ్ళాము అంటే మన ఇంప్రెషన్ ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు నేను రేపు చనిపోయినా గానీ ఓకే వాణి మేడం ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఒక అద్భుతమైన పని చేశారు, ఒక చక్కటి మ్యాగజైన్ నడిపించారు అని చెప్పేసేసి ఇక్కడ నా ఇంప్రెషన్ అనేది ఉంటది కదా. అలాగా మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన యొక్క ఇంప్రెషన్ చెయ్యాలి ఇక్కడ. ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారు, చక్కగా ధ్యానం క్లాసులు పెడుతున్నారు. రేపు వారు పోయాక కూడా ఫలానా టైంలో రంగనాథం గారి వాళ్ళ జూమ్ క్లాసెస్ లో మేము ధ్యానం నేర్చుకున్నామండి, చక్కగా మా ఆరోగ్యాలను బాగు చేసుకున్నాము అని చెప్పి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదా. సో అలాగా మనం వచ్చామంటే మన యొక్క స్టాంప్ ఇక్కడ పడాల్సిందే అనమాట. స్టాంప్ లేకుండా పోతే మళ్ళీ వచ్చి స్టాంప్ కొట్టాల్సి వస్తుంది. కాబట్టి మనము మన యొక్క జన్మ ప్రణాళికను గుర్తిస్తూ మన యొక్క జీవితం ఎంత అద్భుతమైంది, వండర్ఫుల్ క్రియేషన్ ఇన్ ద యూనివర్స్ అనమాట. మనమంటే మనమే, మనలాగా ఇంకొకళ్ళు ఉండరు. సో
మనలోని అద్భుతాలను గుర్తించుకుంటూ మన జీవితం, మన ఈ శరీరం ఎంత వాల్యుబుల్లో కదా. ఎంత వాల్యుబుల్ అండి మన శరీరం. కోటీశ్వర్లం మనమే. కోటీశ్వర్లం కాదు, కోట్ల కోట్ల విలువైన జీవితం శరీరం మనది. ఒక కళ్ళు ఎంత విలువైనవి మనకు. ఒక గుండె ఎంత విలువైంది మనకు. ఒక చిన్న మనం 25,000 పెట్టి ఒక మోటార్ కొంటే రోజుకు కొన్ని నీళ్లను పంపు చేసే మోటారు వాడు 1 year గ్యారెంటీ ఇస్తాడు కదా. కదా మన అదృష్టం బాగుంటూ 5 ఏళ్ళు పనిచేస్తుంది. ఆ తర్వాత అది గోవింద మళ్ళీ కొత్త మోటార్ కొనుక్కోవాల్సిందే. కానీ మన గుండె రోజుకు 500 gallonల బ్లడ్ ని మనకు పంపిణీ చేస్తుంది లోపల. అది ఎప్పటి నుంచి చేస్తుంది? మనం పుట్టినప్పటి నుంచి కాదు, మన అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి చేస్తుంది. ఆ మోటార్ పాడైపోతే బయటనే కదా మనము దీన్ని రిపేర్ చేయాలంటే ఎంత కష్టం మనకు. ఇలాంటి అద్భుతమైన ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. తర్వాత మనము నోట్లోంచి ఫుడ్ను పంపిస్తే ఫుడ్ చెత్త చెదారం ఏమేం పంపిస్తామో, ఏం పంపించినా దానిని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే జీర్ణ కోశం ఉంది మన దగ్గర. బ్లడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది ఫుడ్ ని బ్లడ్ కింద కన్వర్ట్ చేసే మషినరీ అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా కనుక్కున్నారు ఇప్పటి వరకు? కానీ మన దగ్గర ఉంది. దానిని ఎంత చక్కగా కాపాడుకోవాలి. మనం ఎన్ని కోట్లు ఇస్తే మనం ఈ జీవితం కోసం ఎవరికైనా దానం చేస్తామా? ఎన్ని కోట్లు, మీకు 100 కోట్లు ఇస్తే మీకు గుండెని దానం చేయమని చేస్తామా బ్రతుకుండగా మనం? కదా. కిడ్నీస్, ఊపిరితిత్తులు, అసలు మన శరీరమే ఒక పెద్ద అద్భుతాల పుట్ట అండి. సో ఈ శరీరం యొక్క గొప్పతనాన్ని గుర్తించుకొని దీనిని ప్రతిరోజు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. మట్టి ముద్దే కదా ఇటువంటి ఆ విధంగా మాటలు మాట్లాడద్దు అన్నమాట. వైరాగ్యం మాటలు మాట్లాడద్దు. జీవితం అంటే వైరాగ్యం కాదు, వైభోగం అన్న సంగతి తెలుసుకొని మనల్ని మనం పర్ఫెక్ట్ గా ఉంచుకుంటూ, మన మాటలు పర్ఫెక్ట్ గా ఉంచుకుంటూ, మన యొక్క ప్రవర్తనను పర్ఫెక్ట్ గా ఉంచుకుంటూ, పర్ఫెక్ట్ గా అంటే ఏంటి? మనల్ని మనం బాధ పెట్టుకోకుంటూ ఎదుటి వాళ్ళను బాధ కలిగించకోకుండా ఉండగలిగే విధంగా మనం ఉండాలంటే మనతోటి మనం గ్రౌండెడ్ గా కలిసి ఉండాలి. మన ఆత్మ తోటి మనం కలిసి ఉన్నప్పుడు అందరిలో ఉన్న ఆత్మశక్తిని మనం గౌరవించగలుగుతాము. అందరిలో ఉన్న ఆత్మశక్తి తోటి కనెక్ట్ కాగలుగుతాం అన్నమాట. సో జీవితానికి ధ్యానం ఎంతో ముఖ్యమండి. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ ధ్యానం అనేది తప్పకుండా ప్రతిరోజు మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. మరి ధ్యానం ద్వారా మనతోటి మనం కనెక్ట్ కావచ్చు. మనతోటి మనం కనెక్ట్ అయ్యి పైన ఉన్నటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్ అందరితోటి మనం ఏ దేవతలనైతే పూజిస్తున్నామో ఆ దేవతలందరినీ కలుసుకోవచ్చు. మనము వారి నుంచి సందేశాలు తీసుకోవచ్చు. పూజలు చేయడము, స్తోత్రాలు చేయడము, జపాలు చేయడం, ఇవన్నీ మనం దేవుడితోటి మాట్లాడే ప్రక్రియలు. ఓకే అండి. ధ్యానం అన్నది దేవుడు మనతోటి మాట్లాడే ప్రక్రియ అన్నమాట. మరి ఏది గొప్ప ప్రక్రియ చెప్పండి? మనం ఎంతసేపు మాట్లాడతాం? రోజు నొప్పిలేసినా మాట్లాడతాం, మాట్లాడినా విన్నవాళ్ళు ఉంటారు. కానీ భగవంతుడు మనతోటి మాట్లాడే ప్రక్రియ ధ్యానము. ఆయన చెప్తాడు, మనం వింటాం అనమాట అక్కడ. సో భగవంతుడే మనకు సందేశాలు ఇచ్చుకుంటూ, మార్గదర్శకత్వం చేసుకుంటూ, మనల్ని ముందుకు నడిపిస్తుంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటది, పరమాద్భుతంగా ఉంటది. ఏదైనా సరే ఇలా మనము అనుకుంటే అలా జరిగిపోతూ ఉంటది అనమాట. సో అందరం కూడా చక్కగా ధ్యానం చేద్దాం కాసేపు.